మన భారతదేశ నిర్మాణ రంగంలో అత్యంత చారిత్రాత్మకమైన కన్స్ట్రక్షన్ను ఇటీవలే మన భారతదేశం కంప్లీట్ చేయడం జరిగింది. దాని పేరే జోజిలా సొరంగం. సముద్ర మట్టానికి ఇది 11,578 అడుగుల ఎత్తులో ఈ భారీ సొరంగాన్ని నిర్మించారు. ఇది అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. మరీ ముఖ్యంగా మన దేశ సెక్యూరిటీకి సవాలు విసురుతున్న పరిస్థితుల్లో ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం చారిత్రాత్మకమైన సంఘటన. ఈ మొత్తం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 6,800 కోట్లు. ఈ జోజిలా సొరంగానికి సంబంధించిన తొలి ఫేజ్ను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ జోజిలా సొరంగం అనేది కాశ్మీర్ ప్రాంతాన్ని లడాఖ్తో అనుసంధానం చేయడానికి సంబంధించిన సొరంగం. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగం ఈ జోజిలా సొరంగం. ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని కంప్లీట్ చేసిన వారు మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఈ జోజిలా సొరంగ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడ -20 లేదా -30 ఉష్ణోగ్రతను తట్టుకొని అత్యంత తీవ్రమైన శీతల పరిస్థితుల మధ్య మంచు తుఫానులు కురుస్తున్నా సరే ఈ యొక్క నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మొత్తం జోజిలా సొరంగ ప్రాజెక్టు పొడవు 30.89 కిలోమీటర్లు. ఇందులో రోడ్లు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, మధ్యలో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ జోజిలా సొరంగం యొక్క పొడవు 13.15 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి దాదాపు 6 సంవత్సరాల టైం పట్టింది. అక్టోబర్ 1, 2020 అంటే కరోనా టైంలో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 15, 2025 నాటికి ఈ ప్రాజెక్ట్లోని ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరి 2028 నాటికి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీనివల్ల కాశ్మీర్ నుండి లడాక్ మధ్య గంటకు పైగా ప్రయాణ సమయం ఉండగా 15 నిమిషాలు తగ్గుతుంది. ఈ సొరంగానికి సంబంధించి దీని కన్స్ట్రక్షన్లో అత్యాధునికమైన న్యూ ఆసియన్ టన్నలింగ్ పద్ధతిని వినియోగించడం జరిగింది. ఈ జోజిలా సొరంగానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో దీని నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ జోజిలా సొరంగం నిర్మాణం పూర్తి కావడం కారణంగా సంవత్సరం మొత్తం 365 డేస్ మొత్తం పాటు ఈ సొరంగం ద్వారా రాకపోకలను సాగించవచ్చు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం 12,000 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. బట్ 6,800 కోట్ల రూపాయల ఖర్చుతోనే ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వాస్తవంగా మన భారతదేశ మాజీ ప్రధాని వాజ్పేయి గారి కాలం నుండి కూడా ఈ నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్ కొనసాగుతున్నాయి. అయితే మధ్యలో ప్రభుత్వాలు మారడం, మరోవైపు చైనా ఒత్తిడి, బడ్జెట్ అలొకేషన్స్లో నిర్లిప్తత మొదలైన కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. బట్ 2014లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాసెస్ను వేగవంతం చేయడం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ ఫేజ్ 1 నిర్మాణం పూర్తి కావడం జరిగింది. చైనాతో మన దేశానికి సరిహద్దు ఉద్రిక్తతలు కారణంగా ఈ ప్రాజెక్టు మన సైన్యానికి చాలా కీలకమైన ప్రాజెక్టు. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా మన భారత సైన్యాన్ని ఈ జోజిలా సొరంగం ద్వారా తరలించవచ్చు. గతంలో అయితే శీతాకాల సమయంలో విపరీతమైన మంచు తుఫానుల కారణంగా ఈ ప్రాంతంలో రాకపోకలను నిలిపేసేవారు. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మెగా ఇంజనీరింగ్ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఎమర్జెన్సీ సమయంలో మన భారత సైన్యాన్ని సరిహద్దులకు తరలించడానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనది. సరిహద్దు ప్రాంతాల్లో మన భారత సైన్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ఈ ప్రాజెక్ట్ జోజిలా సొరంగం అనేది చాలా కీలకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.